ఉన్నప్పుడే ధ్యాన సాధన ద్వారా మనము ముక్తిని పొందవచ్చు అని మహాత్ములు సాధు సత్పురుషులు చెప్తున్నారు. జీవించి ఉన్నప్పుడే అని ఆది శంకరాచార్యులు కూడా వివరించారు. మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తికి వీలు కల్పించే అంతర్గత మార్గాన్ని ఒకటే, అది ధ్యాన సాధన ద్వారా సాధ్యమవుతుంది. దానికి సద్గురు యొక్క కృప కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దీనికి ఏం కావాలి? మనము ముక్తి పొందాలి అంటే సత్సంగంలో కూర్చోవాలి. ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో, సద్గురు జ్ఞాన ప్రవచనాలు బోధిస్తున్నారో అక్కడ ఆ సత్సంగం, ఆ జ్ఞాన ప్రవచనాలని మనము వినాలి. ఆ సత్సంగం ద్వారా మనకి ఏం లభిస్తుంది? నిస్సంగత్వం. విషయ వాసనలు, ప్రాపంచిక విషయాలు, విషయాల వాసన, కోరికలు అనేవి ఆ సత్సంగం వినడం ద్వారా మనకు భగవంతుని వైపు మార్గం చూపిస్తుంది. శాశ్వత శాంతి, ఆనందం పొందడానికి ఇదే మార్గం అని భావిస్తారు. అయితే ముక్తి సాధించడం ఎలా? భగవద్గీత ప్రకారం ముక్తి సాధన కొన్ని మార్గాలు, కొన్ని సాధనలు కూడా ఉన్నాయి. ఆత్మ, పరమాత్మ, సృష్టి, నిజ స్వరూపాలను తెలుసుకోవడం ద్వారా ముక్తి సాధించవచ్చు. అందుకనే బాబా గారు ఏమంటారు? మీ ఆత్మను, మీ లోపల ఆత్మ ఉంది, జీవాత్మ, ఆత్మని మీరు ధ్యానం చేయండి. ఇది జ్ఞాన మార్గం మరియు ధ్యాన మార్గం. భగవంతుడి పట్ల నిష్కల్మషమైన ప్రేమతోనూ భక్తితోనే ముక్తి పొందడం. ఇంకొకటి నిష్కామ కర్మలు చేయడం ద్వారా, ధ్యానము, ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తి సాధించడం ఇంకో మార్గం. జ్ఞానయోగము, కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగం ద్వారా నువ్వు ఈ 4 యోగాలకి వెళ్ళి ఏ ఒక్క మార్గం చేపట్టినా కూడా నువ్వు ముక్తి పొందుతావు అనేది భగవద్గీత కూడా ఇక్కడ చెప్తుంది. అయితే అసలు ముక్తిని ఎప్పుడు పొందగలము? మరణించిన తర్వాతనా, లేక జీవించి ఉన్నప్పుడైనా? మరి జీవించి ఉన్నప్పుడు ముక్తి పొందుతారా? కొందరికి సందేహాలు వస్తాయి. మరి మరణించిన తర్వాత ముక్తి పొందుతారా అంటే, జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందాలి. మరణించినాక ఎవరు చూస్తారు? నువ్వు అనుభవం పొందు.